6 నెలలు పగలే ఉండే దేశాలు ఉన్నాయి. 6 నెలలు అసలు చీకటి పడదు వాళ్ళకి, అయినా 6 గంటలకి డిన్నర్ తినేస్తారు వాళ్ళు. అసలు మనకైతే 24 గంటల పగలుంటే పందుల్లాగా అస్తమానం తింటానుంటారు. మనం నిద్దట్లో తింటాం వదులుతున్నారు తప్ప పాపం 6 గంటలు. మన దేశాల్లో అయితే ఇప్పుడు హైదరాబాద్లో అయితే 4 AM బిర్యానీ అంట. ప్రపంచంలో ఎక్కడన్నా 4ంటికి బిర్యానీ తినేవాళ్ళు ఉంటారండి అసలు. హైదరాబాద్లో 4 AM బిర్యానీ అంట. ఇక్కడ కాకినాడలో కూడా వచ్చింది, బాగుందండి, డెవలప్మెంట్ బాగుంది. నేను చూసి సిటీ బాగా డెవలప్ అయింది అనుకున్నాను, కానీ ఈ కూడా డెవలప్ అయినాయి అనుకోలేదండి. అంటే వాళ్ళ బ్రేక్ఫాస్ట్ చేయరు ఇతర దేశాల్లో. ఏదన్నా సాలడ్డో జ్యూసో ఇట్లాంటివి తీసుకుని వెళ్ళిపోతారు. మనకైతే 2-3 రకాల టిఫిన్స్, మధ్యాహ్నం లంచ్ కూడా ఆఫీసులకి బాక్సులు పట్టుకెళ్ళి ఒక్కళ్ళు తినరు. అక్కడ ఏదో శాండ్విచో, ఏదైనా సాలాడో, ఏదైనా జ్యూసో, ఏదైనా ఫ్రూట్ బౌల్నో అట్లాంటివి తినేస్తారు. మనకైతే 4 గంటల క్యారేజీ, సాయంకాలం మళ్ళీ స్నాక్స్, రాత్రికి డిన్నర్, ఇట్లా 4 ట్రిప్పులు తింటాం. అందుకనే ఇన్ని తప్పులు చేసి అన్నీ ఉడికినవి తింటాం, 4 ట్రిప్పులు తింటాం. ఉప్పు నూనెలు ముక్కల గొజ్జు పీల్చుకునే వరకు, సరిపడే వరకు నాకి మరి వేయటం, 11-12 వరకు భోజనాలు చేయటం, వ్యాయామం చేయకపోవటం, ఇన్ని నీళ్లు త్రాగటం అంటే తాగకపోవటం నీళ్లు, ఇట్లాంటి పొరపాట్లన్నీ ఎక్కువ చేస్తూ ఆరోగ్యం కావాలి అని దేవుణ్ణి ప్రార్థించటం మనకు అలవాటుగా వచ్చింది.